హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఎంఎస్ ఆఫీస్ వితౌట్ ప్రోడక్ట్ కీ ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ ఒక ఫైల్ ఓపెన్ చేస్తా చూడండి. నోటిఫికేషన్ ఇలా వస్తుందన్నమాట. ఓపెన్ చేసిన ఒక ఫైల్ ఇలా ఉన్నాక పైన ఉన్న ఏంటి టూల్స్ కానీ ఏంటి కానీ మనం యాక్సెస్ చేయలేము, టెక్స్ట్ ఎడిట్ చేయలేము. మనకి ఇలా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఏమని? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాక్టివేషన్ లైసన్ అని వస్తుందన్నమాట. మనం ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించా. దీన్ని క్లోజ్ చేయండి. ఫైల్ని క్లోజ్ చేసి క్రోమ్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ నేను చెప్పిన టెక్స్ట్ ఎంటర్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాక్టివేట్ టెక్స్ట్ ఫైల్. ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. మీకు కనిపిస్తున్న ఆ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. సెలెక్ట్ ఆల్, కంట్రోల్-C కాపీ చేసుకొని ఈ క్రోమ్ కూడా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు డెస్క్టాప్ పైన ఒక న్యూ ఫైల్ టెక్స్ట్ టు డాక్యుమెంట్ ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. కంట్రోల్-V. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. DALE.BAT బాట్. మీరు ఏమని పేరు ఎంటర్ చేసుకోండి, కానీ .BAT అనేది ఇంపార్టెంట్. సేవ్ చేయగానే మనకి ఒక డెస్క్టాప్ పైన ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఆ ఫైల్ని రన్ అడ్మినిస్ట్రేషన్లో రన్ చేయాలన్నమాట. CMD. ఎస్. ఇప్పుడు చూడండి, యాక్టివేట్ యువర్ ప్రోడక్ట్. ఒక 2 minutes వెయిట్ చేయండి. ఇలా వస్తుందన్నమాట. ప్రోడక్ట్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు ఆ కమెంట్ ప్రాబ్లమ్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసిన ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నా చూడండి. ఆల్ టూల్స్ అనేవి యాక్టివేట్ అయిపోయినాయి. ఈవెన్ నేను టెక్స్ట్ని కూడా ఎడిట్ చేయగలను. చూపిస్తాకండి. 1 second. చూడండి, హోమ్ పేజ్ వస్తుంది, పేజ్ లేఅవుట్, ప్రింట్, డేటా, హోము. చూడండి, ఎడిట్ చేస్తున్నా. 19,000 అనేది ఎంటర్ చేస్తున్నా. చూడండి, ఎంటర్. ఎడిట్ కూడా అయిపోతుంది. ఇలా మనము ప్రోడక్ట్ కీ అని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.